డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా పాలకీడ్ సమీపంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీస్ మీద బీహార్ కార్మికులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇటీవల ఫ్యాక్టరీ ప్రమాదంలో బీహార్కు చెందిన కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో కార్మికులు ఆగ్రహించారు. ఇక పరిస్థితిని అదుపు చేయబోయినటువంటి పోలీసులపైన కార్మికులు దాడికి దిగారు. పోలీసు వాహనంపై రాళ్ల దాడి చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడ్ సమీపంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీస్ మీద బీహార్ కార్మికులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇటీవల ఫ్యాక్టరీ ప్రమాదంలో బీహార్కు చెందిన కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో కార్మికులు ఆగ్రహించారు. ఇక పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులపై కూడా కార్మికులు దాడికి దిగారు. పోలీసు వాహనంపై రాళ్ల దాడి చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడ్ సమీపంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీస్ మీద బీహార్ కార్మికులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇటీవల ఫ్యాక్టరీ ప్రమాదంలో బీహార్కు చెందిన కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో కార్మికులు ఆగ్రహించారు. ఇక పరిస్థితిని అదుపు చేయబోయిన అటు పోలీసులపై కూడా కార్మికులు దాడికి దిగారు. పోలీసు వాహనంపై రాళ్ల దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, సూర్యాపేట జిల్లా అక్కడ కార్మికులు చేసినటువంటి దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ చందు. ఇప్పటికే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత అనేది అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. గత నెలనైతే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు అయితే ఆయన మృతి చెందడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించి కూడా వారిని ప్రశ్న అడిగినప్పుడు మేము ఆ కుటుంబానికి ఏదో విధంగా సాయం చేస్తాము అంటూ కొంతవరకు దాటవేసే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఫ్యాక్టరీలో కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఆ సమయంలో కూడా ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ కు ఏదో ఒక రకంగా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇతరత్ర సహాయం కావచ్చు, ఫ్యాక్టరీ నుండి ఏమీ అందకపోవడం, తమని బానిసలుగా చూస్తున్నారు, కనీసం తమ ప్రాణానికి కూడా విలువ ఇవ్వట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ కొంతవరకు యాజమాన్యం పైన దాడి చేయడం అయితే జరిగింది. తమను తీసుకువచ్చి పని చేయించుకుంటున్నారు, కానీ ఆ పనికి తగ్గ వేతనం ఇవ్వకపోవడం, అదే విధంగా కనీసం వారికి ఏదైనా ప్రమాదాలు జరిగినా గానీ, వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకున్నా కానీ వాటిని కొంచెం కూడా పట్టించుకోకపోవడం, సరైన సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడికి వచ్చిన పోలీస్ అధికారుల పైన కూడా దాడికి దిగడం జరిగింది. మా ఆవేదనను అర్థం చేసుకోకుండా వారికి సపోర్ట్ ఏ విధంగా చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో
ఆ యొక్క పరిస్థితిని అదుపు చేసేందుకు అయితే పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అటు యాజమాన్యానికి ఇటు ఏదైతే ఫ్యాక్టరీలో వర్క్ చేసే వర్కర్స్ కి సంధాయించి చెప్పే ప్రయత్నం అయితే అటు అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమస్యకు ఒక పూర్తి స్థాయి పరిష్కారాన్ని ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.